కరీంనగర్ జిల్లా కురిక్యాల జెడ్పీహెచ్ఎస్ ఘటనపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు టి కమలను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలో అటెండర్ యాకూబ్ పాషా బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటనలో చర్యలు తీసుకున్నారు. విషయం గురించి ఉన్నతాధికారులకు నివేదించడం, వాస్తవాలు దాచడం, నిర్లక్ష్యం కారణంగా సస్పెండ్ చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో వెంటనే కలెక్టర్ పమేలా సత్పతి 3 సభ్యుల అధికారుల బృందాన్ని విచారణకు ఆదేశించారు. విచారించిన బృందం తమ నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నారు కలెక్టర్. మరోవైపు ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన వారిపై అధికారులపై చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. వహిస్తున్నారంటే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఉన్నత విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నారు ఇవన్నీ వద్దు. మాకు ఏ ఉన్న పాలిటిక్స్ లో చేరాలి, మేము మా కడుపులు నింపుకోవాలి, పిల్లలు పోని పేరెంట్స్ పోని ఏ వ్యవస్థ ఏ గంగలు వేయా మంచిదే, కానీ మేము మాత్రం మాకు సీమ పుట్టినట్టు కూడా ఉండదు. ఇంతవరకు కూడా లేదు. మీ పేరెంట్స్ ఇంతమంది బాధ వ్యక్తం చేస్తున్నట్టు డిఓ ఏం చేస్తుంది? కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో యాకూబ్ పాషా అటెండర్ని కఠినంగా శిక్షించాలంటూ స్కూల్ ముందు బాధిత కుటుంబాలు ఆందోళన చేపట్టాయి. 3 ఏళ్లుగా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నాడు. ఏడాదిగా అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, క్లోజ్గా ఉండటం చేస్తున్నాడని చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. గంగాధర మండలం కురిక్యాల పాఠశాల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. నిన్న చిన్నారులపైన అసభ్యకర ప్రవర్తన చేస్తున్నారు, అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళను అశ్లీలంగా చేస్తున్నారనే కారణంతో ఒకరిని అటెండర్ను అదుపులోకి తీసుకున్నారు. అటెండర్ను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఇక్కడ ఈరోజు మహిళా సంఘాలు కావచ్చు, అటు ఏబీపీ విద్యార్థి సంఘం కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అందరూ కంప్లీట్గా ఈ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నది. గంగాధర మండల బంద్కు అయితే పిలుపునిచ్చారు. స్కూల్ ముందు మహిళా సంఘాలు, తర్వాత పేరెంట్స్ ఆందోళన చేస్తున్నారు. నిందితుడు ఎవరైతే ఉన్నారో నిందితుని కఠినంగా శిక్షించాలి, ఆయన వెనుక ఎవరున్నారు ఏంటి అనే అంశాలపైన క్షుణ్ణంగా ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి అయితే వాళ్ళు కోరుతా ఉన్నారు. అయితే ఈ ఉద్రిక్తత చోటు చేసుకున్న నేపథ్యంలో ఇక్కడ ఆందోళన జరుగుతూ ఉన్నది. ఆందోళనకు సంబంధించి ఇక్కడ ఉన్న మహిళా నేత ఒకరున్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీ డిమాండ్ ఏంటి? ఏం లేదు సార్, ఈ 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సంఘటన ఏదైతే ఉందో బయటికి రాకుండా మభ్య పెడుతున్నారు. ఈ ఫోక్సో చట్టాలు వచ్చినా కూడా కనీసం ఎలాంటి విషయం జరిగిపోయిన తర్వాత కూడా ఎలాంటి బాధ్యతలు తీసుకున్న వేస్టే. కాబట్టి వెంటనే వాడిని ఎన్కౌంటర్ చేయాలి. నేనేమంటున్నా అంటే మరో సజ్జనార్ కరీంనగర్లో ఉట్టాలి. ఎందుకంటే ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా మరో సజ్జనార్ రావాల్సిందే అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. వెంటనే ఈ విషయం పైన ఇక్కడికి కలెక్టర్ రావాలి. కలెక్టర్ వచ్చే వరకు కూడా గ్రామస్తులతో సహా మేము అందరం ఇక్కడనే ఉంటాము. ఈ విషయం నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం, విచారణ సాగుతుంది అని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో విచారణ ఎలా సాగాలని కోరుకుంటున్నారు? విచారణ ఎక్కడి సార్, విచారణ లేదు, ఏం లేదు. 3 రోజుల నుంచి విచారణ పేరుతోటి వీళ్ళు మభ్య పెడుతున్నారు సార్. హెచ్ఎంకి మొత్తం తెలుసు, ఎంఈఓకి మొత్తం తెలుసు. కనీసం పోలీసులకు 3 రోజుల తర్వాత నిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్. 3 రోజుల నుంచి వీళ్ళు ఎంక్వైరీ చేయడానికి వీళ్ళెవరు సార్? వీళ్ళకి చదువు చెప్పడానికి శాత కాదు, కానీ గిసొంటి ఎంక్వైరీలు చేస్తారట. వీళ్ళు పోలీసు వాళ్ళకి చెప్పాలి కదా సార్. 3 రోజుల నుంచి వీళ్ళు ఏం చేస్తారు సార్? కాబట్టి వెంటనే వాడిని ఎన్కౌంటర్ చేయాలి. ఈ కేసు విషయంలో మాత్రం హెచ్ఎం మాత్రం A1, ఎంఈఓ గారు మాత్రం A2 కంపల్సరీ. వాళ్ళ జాబులు పోవాలి, పోయేదాకా మాత్రం మేము కొట్లాడుతూనే ఉంటాం. సస్పెండ్ చేసిండ్రు కదా? సస్పెండ్ ఎందుకు సార్? ఇప్పుడు ఫోక్సో చట్టం కూడా అంతా అయిపోయిన తర్వాత ఫోక్సో చట్టం పెట్టి దేనికి సార్? వాడిని తీసుకుపోయి లోపల కూర్చోబెట్టి సాధడానికా సార్? ఎందుకు సార్? ఇట్లాంటి చట్టాలు మాకొద్దు. ఇట్లాంటి ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఎన్కౌంటర్ జరగాలి. ఎందుకంటే అభం శుభం తెలియని చిన్న పిల్లలు సార్. వాళ్ళ ఇంటికాడ అమ్మ అన్నం పెడితే ఇంత వచ్చి మళ్ళీ బళ్ళకి వచ్చి ఇంత బల్ల బుక్కడంతా తిని ఇంత చదువుకొని ఇంటికి పోయే పిల్లలు, వాళ్ళకి అభం శుభం తెలియని పిల్లలను అసభ్యంగా వాడికి ఎట్లా చేతులు వచ్చినాయి? వాడి చేతులకు సహకరించిన మేడంకి ఎట్లా బుద్ధి లేదని చెప్పేసి మేము అడుగుతున్నాం సార్. అంటే ఖచ్చితంగా నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలి, విచారణ పేరుతో కాలయాపన చేయొద్దు అని చెప్పేసి మహిళా సంఘాల నేతలు అంటూ ఉన్నారు. మనతో పాటు మరో నేత ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం వాళ్ళ డిమాండ్లు ఏంటి, పేరెంట్స్తో పాటు ఏంటనేది. మేడం చెప్పండి, ఈడ ధర్నా చేస్తున్నారు, ఏంటి అసలు మీ డిమాండ్? ఎవరైతే అమ్మాయిలను అబ్యూజ్ చేసిన తను ముస్లిం అతను ఎవరైతే ఉన్నారో ఆయనను వెంటనే ఎన్కౌంటర్ చేయాలి, అంతే. ఈ ఘటన ఈ రోజు జరుగుతున్నది కాదు, గత కొద్ది కాలంగా ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. పలు సందర్భాల్లో హెచ్ఎంకు ఫిర్యాదు చేసినప్పటికీ హెచ్ఎం దీనికి తాత్సారం చేసింది, ఉన్నతాధికారులకు తెలియకుండా ఒక తాత్సారం జరిగింది. ఆ తాత్సారం జరిగిన నేపథ్యంలో ఇంతటి దారుణం జరిగిందని చెప్పేసి పేరెంట్స్, మహిళా సంఘాల నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, NTV, కురిక్యాల నుంచి.